తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రామాయణానికి సంబంధించి మనలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. చదవటం ప్రారంభించినప్పుడు మనకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు వీటి అంతరార్థం ఏంటి, ఎందుకు ఈ విధంగా చెప్పారండి? 1వ సర్గ నుండి మొదలు పెడితే గనక ఎటువంటి సందేహాలు మీకున్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చండి. అలా ఎవరైతే కామెంట్స్ లో తెలియచేశారంటే ప్రశ్న ఎవరైతే అడిగారో సందేహాన్ని ప్రశ్న రూపంగా నేను గురువు గారి ముందు ఉంచుతాను. అందులో భాగంగా కొంతమంది రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు, సందేహాలు అడిగారు. వాటికి ఇవాల్టి వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు అయితే ప్రత్యేకించి మన పురాణాల పైన చాలా సందేహాలు ఉంటాయి అందరికీ. అందులో భాగంగా మేము ముందుంచుతున్నటువంటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే గనక దేశం పరంగా భారతదేశానికి సంబంధించి ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు అని చెబుతూ ఉంటారు. అంటే ఇవన్నీ అసలు ఎందుకున్నాయి, వీటికి ఆధారాలు, అలాగే నిజంగా అంటే మనం వీటిని అంత పరిగణనలోకి తీసుకోవాలా, అంటే కేవలం భారతదేశానికే ఎందుకు ఈ ఖ్యాతి, వివరించండి. అస్మద్గురుభ్యో నమః. ఒక చీమ పరిమాణం ఎంత ఉంది? చాలా చిన్నది. దాని శరీరంలో అంగాంగాలు ఎన్ని ఉంటాయి? మరి మనిషికి ఎందుకమ్మా ఇవన్నీను? జంతువుకి ఎందుకమ్మా? ఇలాంటి ప్రశ్న అడిగితే ఎవరైనా చెప్తాడా? లేదు. పురాణాలు, ఇతిహాసాలు వీటికి సంబంధించి ఒక పెద్ద ఆయన అద్భుతమైన పద్యం రాశాడు వెనకటి రోజుల్లో, జంజాల పాపయ్య శాస్త్రి గారు. అది మాకు 3వ తరగతిలో మా మాస్టర్ అంటే వాళ్ళని, ఉపాధ్యాయుడు మా చేత చదివిస్తే తరగతిలో 40 మంది ఉంటే 30 మందికి నోటుకొచ్చింది ఆ పద్యం. ఇప్పటికి నాకు ప్రాణవ పద్యం. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచుండ ప్రపంచమెల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మడి దీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున 2 చేతులను. మన గ్రంథాలన్నీ అలాంటివి. పాహియాన్, హుయాన్ సాంగ్, మ్యాక్స్ ముల్లర్, బ్రౌనింగ్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడికొచ్చి ఇక్కడ గ్రంథాలు చూసి అనువాదాలు చేసుకుని గమనించి అక్కడ వాళ్ళ దేశాల్లో ఆచారాలు పెట్టుకున్నారు. ప్రపంచంలో బట్టలు కట్టుకోవడం అన్నదే తెలియని ప్రాంతాలున్న రోజుల్లో 7 గజాల చీర చిన్న అగ్గిపెట్టెలో పెట్టగలిగేలాంటి పద్మశాలీలు మన దేశంలో ఉన్నారు. అందుకని చెప్పి శాస్త్రం మనకు ఒకటేనమ్మా నిజానికి, వేదం. దాంట్లోంచి వచ్చాయి. ఇక చాలా పెద్దగా చెప్పాల్సి ఉంటుంది, కుదరదు. వాటిల్లోంచే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు 5 భాగాలు. ఒకటి వేదం, రెండోది శృతి. శృతి అంటే పెద్దలు ట్రిటైజెస్ అన్న కోడ్ ఆఫ్ కాండక్ట్, అది రెండోది. మూడోది ఇతిహాసము. ఎదురు అడగకూడదు దాన్ని. ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఎదురు అడుగుతావా? అది రూల్ అంతే, ఎలా పెట్టారు వాళ్ళు. ఇతి ఆస, ఇలా జరిగిందని చెప్పడమే దాని ఉద్దేశం. మంచి చెడు పక్కన చూసుకున్న తర్వాత పురాణములు, పురాతి నవం. అవి ఎంత పాతవైనా చదువుతుంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపిస్తుంది. అది. తర్వాత ఆగమ శాస్త్రం అన్నారు. ఆగమం అంటే మీ ఆరాధన, దేవతారాధన కోసం, దానికోసం పడేది. ఇది. దీంట్లో మీరు అడిగింది ఇతిహాసం అంటే రామాయణము, భారతము. ఇతిహ ఆశ ఎందుకని? మనకి వెలుతురు ఇచ్చేవాళ్ళు ఇద్దరే, సూర్యుడు, చంద్రుడు. సూర్యవంశీయుల చరిత్ర రామాయణం అయితే చంద్రవంశీయుల చరిత్ర భారతమైంది. ఈ రెండిటికి లింకులు కొన్ని ఉంటాయి, మనం మిస్ అవుతున్నవి. అక్కడ దానికోసం భాగవతము, పురాణం వచ్చింది. అంటే రామాయణ, భారత, భాగవతములు 3 వచ్చాయి. ఈ పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని లింకులు మనకి అంతా గౌక్కుని, అలాంటి వాటి కోసం వ్యాసుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఎలాగైతే తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు ఆ టీచరు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రతి ఒక్కడికి వాడికి తగినట్టుగా చెప్పినట్టుగా, ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవారు వెనకటి రోజుల్లో, వండేది ఒక అమ్మాయి, వండేది ఒకటేమో, అది 10 మందికి కావాల్సినట్టుగా పెట్టినట్టుగా వ్యాసుడు
18 పురాణాలు రాసి పెట్టాడు మనకి. 18 నాకు శివుడు అంటే ఇష్టం, కొన్ని పురాణాలు చెప్పాడు. లేదండి నాకు వాయుదేవుడు అంటే ఇష్టం, అది ఏదో పక్కనట్టే పెట్టండి. అందుకని మనకి ముందు మనం మాట్లాడుకునేది రామాయణ, భారత, భాగవతములు. మనకి దాంట్లో తమాషా ఉంది. మరి పండితులు ఎవరన్నా గమనించారు లేదో, మనుషులందరినీ కూడా ఏమంటారు? జనులు అంటారు. జనులు దాన్ని ఏమంటారు? జనత సంస్కృతంలో. తమాషా ఏమిటో తెలుసా అమ్మా? భాగవతంలో మొదటి శ్లోకం జకారంతో ప్రారంభమవుతుంది, జన్మాద్యత అని చెప్పి. భారతంలో నకారంతో ప్రారంభమవుతుంది, నారాయణ నమస్కృత్య అని చెప్పి. అదే రామాయణంలో తకారంతో ప్రారంభమవుతుంది, తపస్వాధ్యాయ నిరతం. జనత ఈ మానవుల కోసం వచ్చాయిరా బాబు ఇవన్నీ అంటున్నాడు పరమాత్మ మన కోసం. అందుకని అంటే మనం రివర్స్ లో చేసేమి ఏంటంటే, ముందు రామాయణం, తర్వాత భారతం, తర్వాత భాగవతం వచ్చాయి. మనం రివర్స్ లో ఎప్పుడు చూసలేదు. అంకెలు ఇలా వేస్తాం, చదివేది 1 10 అలాగనమాట ఇది. అంటే దీంట్లో ఉన్న కథలని కథలుగా తీసుకోకండి, అవి జరిగిన మాట కరెక్టే. ఆ కథల లోపల ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నదానికి ఆధునికులైన వాళ్ళకి దెబ్బ ఒకటి ఉంది. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారిని, గాంధీ గారి కాంటెంపరీ, మెడ్రాస్లో 1946 ఆ ప్రాంతాల్లో రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పారు. 30 ఉపన్యాసాలు ఇంగ్లీష్లోను. ఆయనకి సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ ఆఫ్ ఇండియా అని టైటిల్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. దాంట్లో ఓపెనింగ్ లోనే మాట చెప్పారు, నాయన నేను తెలుగులో చెప్తున్నది, ఆ గ్రంథాలు రైటా తప్ప మాట్లాడడానికి నీకు అధికారం లేదు. అది ఏ కాలాల్లో జరిగాయో ఆ కాలం నాటికి నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు అది అవునా కాదా తెలుస్తుంది. అది పట్టుకొచ్చి నీ 20th century 21st century భూతద్దంలో పెట్టి అక్కడ తప్పుంది అనడానికి వీల్లేదు. అంచేత వీటిని జరిగినవి, ఇది ఇలా వచ్చింది ఇలా చెప్పడం కోసం ఇదే పద్ధతి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు ఒక్కటే గ్రంథం ఉంటుంది. కానీ వాళ్ళ ఆచారాలు ఎందుకు ఉంటున్నాయి అన్ని రకాలుగాను. మరి వాటికి కూడా కథలు చెప్తారే. ఇది అద్భుతంగా చెప్పారు. 30 lectures on the రామాయణ అని చెప్పి మనకి దొరుకుతోంది బయట. రైట్ ఆనరబుల్ బిరుదు ఆయనకే ఇచ్చారు అప్పటి బ్రిటిష్ వాళ్ళు. కానీ కోపం వచ్చి వాళ్ళకి నాకు బిరుదు అక్కలే తీసేయమన్నాడు ఆయన గాంధీ గారితో వచ్చినప్పుడు. అలాగా అందుకని రామాయణ, భారత, భాగవతములలో ఈ సన్నివేశాలుంటాయి, ఈ సందేశాలుంటాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఇటీవల కాలం ఏమైపోయింది, అయితే భగవద్గీత చదివించేయడమే. భగవద్గీతలో శ్లోకంలో 33 అక్షరాలు వచ్చాయి. ఇవాళ కనిపించటం లేదా? 32 ఉండాలి. ఒక శ్లోకంలో 33 వచ్చాయి. కనిపించలేదా పండితులకి? చెప్పరే. అలాగైతే రామాయణం నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు. మరి భారతం దాని సంగతి ఏం చేశారు బాబు అంటే, సగం చదివి అన్నీ వచ్చునుకునే వాళ్ళం మాలాంటి వాళ్ళం ఎక్కువైపోయాం. అందుకని చెప్పి దీంట్లో ఉన్న రహస్యాలు చూద్దాం క్రమంగా. ఒక్కొక్కటి అడిగే ప్రశ్నలు చెత్త ప్రశ్నలా ఉండొచ్చును, అద్భుతమైన సమాధానం వాటిలో దొరుకుతుంది. అది చాలా ఇది ముందు ఒక విషయ సూచిక అంటారు కదా, అలా ముందుగా వివరణ అన్నమాట. దీని ద్వారా మరికొన్ని ఎపిసోడ్స్ తో అసలు పురాణాలు ఏమిటి అనేది కూడా తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు, సంతోషం అండి. నమస్కారం.